బ్రదర్ నమస్తే. నమస్తే అన్న. ఏం పేరు బ్రదర్? వెంకట్. ఏం చేస్తావు వెంకట్? నేను రియల్ ఎస్టేట్ చేస్తాను. రియల్ ఎస్టేట్ ఎట్లా ఉంది అక్కడ రియల్ ఎస్టేట్? రియల్ ఎస్టేట్ ఇప్పుడు కొంచెం డౌన్ అయిపోయింది అన్న. ఒక సంవత్సరం నుంచి డౌన్లో నడుస్తుంది. అంటే ఎలక్షన్ సీజన్ కాబట్టి డౌన్ అయిపోయింది. నువ్వు చూస్తే మంచిగా చదువుకునేలాగా ఉన్న రియల్ ఎస్టేట్ చేస్తావు. ఇక కొన్ని పరిస్థితుల వల్ల రియల్ ఎస్టేట్లకు దిగవలసి వచ్చింది. నాన్న బిజినెస్ చేసేటోడు కొంచెం లాస్ అయ్యి ఇక దానివల్ల నేను ఈ దారి ఎంచుకున్నా బిజినెస్. ఎక్కడ మీరు లోకల్ పద్మనగర్ కాలనీ. ఓకే. ఇప్పుడు ఏం లేదు వెంకట్ గారు, ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ వస్తున్నాయి. దేశ ప్రధాని ఎన్నుకునే ఎలక్షన్స్. దేశం డెవలప్మెంట్ కావాలన్నా, దేశం భద్రత ఉండాలన్నా, రక్షణ, హైవే, రైల్వే ఎక్సెట్రా ఏదైనా ఉండాలన్నా ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నాం వెంకట్? నరేంద్ర మోడీ గారు వస్తే బాగుంటుంది అనుకుంటున్నా. ఎందుకు మోడీ గారు వస్తే బాగుంటుంది అనుకుంటున్నాం? మోడీ గారే ఎందుకు రావాలనంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డైలీ పూజలు చేసే ఎంతోమంది హిందువులు ఉంటారు. 500 చరిత్ర గల మన రామ మందిరాన్ని 60 ఏళ్ళు కాంగ్రెస్ వాళ్ళు పరిపాలిస్తే వాళ్ళ హయాంలో కట్టలేదు. పైగా నిర్మించకపోవడం, పైగా 25 మంది లాయర్లను పెట్టి కేసులు వేసిర్రు రామ మందిరం నిర్మించకూడదు అని. మోడీ వచ్చిన 10 సంవత్సరాలలో ఒక హిందువులకి 500 చరిత్ర గల ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు. అలాంటి రామ మందిరాన్ని నిర్మించిండు. ఇంకోటి రోడ్ల విషయంలో కానీ ఇప్పుడు రేషన్ బియ్యం 10 సంవత్సరాల నుంచి ఉచితంగా ఇస్తుండు. అందుకే దేశంలో నరేంద్ర మోడీ రావాలి అని చాలామంది, గల్లీలో ఎవరున్నా సరే ఢిల్లీలో మాత్రం సింహం ఉండాలి, అది నరేంద్ర మోడీ ఉండాలని ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ, బీజేపీ వాళ్ళు కానీ, బీఆర్ఎస్ పార్టీ కానీ ఎవరైనా సరే గల్లీలో ఎవరున్నా ఢిల్లీలో మోడీ ఉండాలని కోరుకుంటున్నాను. ఢిల్లీలో మోడీ ఉండాలంటే నల్గొండ పార్లమెంట్ కూడా గెలవాలి. నల్గొండ పార్లమెంట్లోకి ఎట్లా ఉంది పరిస్థితి, ఎట్లా ఉన్నది? నల్గొండ పార్లమెంటు కూడా చూస్తే మరి ఎక్కడ చూసినా కూడా నల్గొండ 4 మూలలు చూసినా కూడా 48 వార్డులలో కూడా బీజేపీ రావాలని కోరుకుంటున్నాను. దేశం అంతా కూడా బీజేపీ రావాలి. ఈసారి పక్క 400 సీట్లలో మన నల్గొండ కూడా ఉండబోతుంది. అది మనం ఇక గెలుపు అనేది ఆల్రెడీ రాముడు ఎప్పుడైతే ఆడ నిర్మాణం అయ్యిందో, ఏ రోజైతే రాముడు అక్షంతలతోటి మన ఇంటికి ప్రతి హిందూ ఇంటికి అక్షంతలు పొయ్యి చేసిండు నరేంద్ర మోడీ, అప్పుడే రామ పరిపాలన అయిపోయింది, రామ రాజ్యం అయిపోయింది. అప్పుడే వార్ 1 సైడ్ అయిపోయింది, డిక్లేర్ కూడా అయిపోయింది. నరేంద్ర మోడీ అది ప్రధానమంత్రి అవుతుండు 3వ పక్క అది 100కి 100% అవుతుంది అన్న అది. ఓకే బ్రదర్, థ్యాంక్ యూ. ఓకే అన్న. పెద్ద నమస్తే. నమస్తే సార్. ఏం పేరు పెద్ద? రాజయ్య సార్. రాజయ్య, ఏం చేస్తావు రాజయ్య? ఏం చేస్తాం, మీ అటు ఆడుకుంటావు. ఏ ఊరే? ఈ ఊరే, నల్గొండ లోకలే. పింఛన్ వస్తుందా? వస్తుంది. ఎంత వస్తుంది? మరి కాంగ్రెస్ వస్తే 4,000 ఇస్తున్నారు కానీ లేరు దండగా. ఎందుకే లేరు? కాంగ్రెస్ వస్తే 4,000 ఇస్తా అని చెప్పిండు రేవంత్ రెడ్డి. ఎంపీ ఎలక్షన్స్ వస్తున్నాయి, కాంగ్రెస్ పార్టీ బీజేపీ ఉంటుంది. ఆడ ప్రధానమంత్రి అయితే బాగుంటుంది అనుకుంటున్నావే? మోడీ అయితేనే మంచిగా ఉంటుంది. మోడీ అయితేనే మంచిగా ఉంటుంది. మోడీ అయితేనే మంచిగా ఉంటుంది.